హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను ఈ గోరుచిక్కుళ్ళు గుడ్లు వేసి గ్రేవీ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుళ్ళు 1/2 కిలో తీసుకున్నా, ఆనియన్ 1, 3 టమాటాలు, 4 కోడిగుడ్లు, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, అల్లం వెల్లుల్లి, కొంచెం కొబ్బరి, ఉప్పు, ఆయిల్ అండి. దీన్ని ఇలా నేను కట్ చేసుకొని ఇలా తీసుకోవాలండి. ఇది తొక్క తీసేయాలి. ఇది ఇలా తీసి పుచ్చి ఉంటాయండి, చూసుకొని వేసుకోవాలి. పుచ్చి ఉంటే తీసి పడేసి మంచి కాయల్ని వేసుకోవాలి. ఇవన్నీ నేను అన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇది తీసుకోవాలి. తొక్క తీసేసి ఇలా తుంచుకోవాలండి. వీటిలో పురుగులు ఉంటాయి, చూసుకొని వేసుకోవాలండి. ఇలా చూసుకొని తుంచుకోండి. ఇవన్నీ కట్ చేసుకొని మీకు చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నీ ఇలా తుంచుకున్నాను. ఈ తుంచుకున్నవన్నీ వాటర్లో వేసి 2-3 సార్లు బాగా కడుక్కుంటాను ఫ్రెండ్స్. ఇది మందులు కొట్టి ఉంటారు కదా, మేము బాగా కడుక్కుంటే మంచిది. చూడండి ఫ్రెండ్స్, చాలా లేతగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఫ్రెష్గా ఉన్నాయి. ఇలా కూర చేస్తే సూపర్ ఎమీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. కుక్కర్ పెట్టుకుంటా. కుక్కర్లో వేస్తానండి నేను. 1 విజిల్ వస్తే చాలు. 1 విజిల్ వచ్చాక గాలి అంతా తీసేసి వెంటనే తెరిచేయాలి, లేకపోతే మళ్ళీ మెత్తబడిపోతాయి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానని. ఎర్రగడ్డలు సన్నగా తరుక్కోవాలి. టమాటాలు 2 మిర్చి వేసుకున్నాను, పచ్చిమిర్చి 2, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కుక్కర్ హీట్ అయిందండి. ఆయిల్ వేసుకుంటున్నా. కొంచెం ఆయిల్ వేసుకున్నా. పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఇది కొంచెం దూరగా కాల్చుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం ఎర్రబడ్డాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నా. ఇది కొంచెం బాగా పచ్చి వాసన పోయేదాకా కొంచెం వేపుకుందాం. ఐదు నిమిషాలు కొంచెం వేపుకుందాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేసుకున్నా. నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కొత్తిమీర. ఇది కుక్కర్లో 1 విజిల్ వస్తే ఇత్తనాలు మళ్ళీ మెత్తగా రావండి. అందుకని 1 విజిల్ పెట్టి మళ్ళీ ఓపెన్ చేసేస్తాను, గాలి అంతా తీసేసి. ఇది కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్. మగ్గాయి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకుంటున్నా. రుచికి పడినంత వేసుకోండి, మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మగ్గాయి. ఇందులో 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నా. ధనియాల పొడి 1 స్పూన్, హల్దీ, పసుపు కొంచెం వేసుకున్నా. వీటిని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం బాగా మగ్గితే కొంచెం గ్రేవీ వస్తుందండి. గ్రేవీ వస్తే మాకు కూరలో బాగుంటుంది. 1 స్పూన్ కొబ్బరి నేను చూపించాను కదండి, 1 స్పూన్ వేసుకుంటున్నా. కొంచెం వేసుకుంటే చాలు.
వీటిని బాగా కలిపి చిక్కుడుకాయలు వేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా మసాలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాను నేను. ఈ మసాలాలో నేను ఇందాక తుంచి కడిగి పెట్టుకున్న గోరుచిక్కులు వేసుకుంటున్నాను. ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక్క విజిల్స్ పెడతాను. ఒక్క విజిల్స్ రాగానే ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి చెంచాతో నేను గాలి అంతా తీసేసి మళ్ళీ కోడిగుడ్లు వేయాలి కదండి, అది కుక్ అవ్వాలి కదా. చూడండి ఫ్రెండ్స్, మసాలాలోనే 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటున్నా. గ్రేవీ కోసం ఫ్రెండ్స్, మీరు ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు. కొంచెం చూసుకొని పోసుకోండి. ఈ పల్లీలు ఒక విజిల్ రావాలి, అప్పుడు కోడిగుడ్లు వేసుకుంటానండి. ఇంత వాటర్ వేసుకున్నానండి నేను. ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తున్నా, మూత పెట్టేసి ఒక విజిల్స్ వస్తే చాలు. ఒక విజిల్స్ వచ్చిస్తున్నా, ఈ గాలి తీసేస్తానండి, తీసేసి ఓపెన్ చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇలా కుక్ అయిందండి. ఇప్పుడు దీంట్లో కోడిగుడ్లు వేసుకొని ఇది మళ్ళీ ఉడకబెట్టుకుంటే అన్నీ బాగా మెత్తబడిపోతాయండి. కోడిగుడ్లు వేసుకుంటాను. స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిలో నేను కోడిగుడ్లు వేసుకుంటా. 4 కోడిగుడ్లు వేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, కోడిగుడ్లు 4 వేసుకున్నా. మీ ఇష్టం అండి, మీ ఇంట్లో ఎలా చేసుకోవాలో ఎంత చేసుకోవాలో అలా చేసుకోవచ్చు. ఇది ఒక 15 నిమిషాలు ఇలాగే ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చిక్కుడుకాయలు కోడిగుడ్లు గ్రేవీ రెడీ అయిపోయింది. నేను కొత్తిమీర ముందే వేసేసాను ఫ్రెండ్స్, మీరు కావాలంటే పైన చల్లుకోండి. మీకు ఎలా కావాలంటే అలా మీరు చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది ఈ రెసిపీ, ట్రై చేయండి. థ్యాంక్ యూ.